ఆహాబు అందులో ఒక ల్యాండ్ని మాత్రమే చూశాడు కానీ నాబోతుకి ఏం కనబడతా ఉంది అంటే దేవుడిచ్చిన ఒక బహుమానం కనబడతా ఉంది, దేవుడిచ్చిన ఒక స్వాస్థ్యం కనబడతా ఉంది. అందుకే ఆహాబు వచ్చేసి ఏం అడుగుతా ఉన్నాడంటే ఆ పొలాన్ని నాకు ఇచ్చేయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఆహాబుకు అందులో ఒక పొలమే కనబడుతుందేమో కానీ నాబోతుకి దాని విలువ కనబడతా ఉంది. లేవియ కాండము 25వ అధ్యాయము 23వ వచనం. లేవియ కాండము 25వ అధ్యాయము 23వ వచనం. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాదే. ఎవరిదండి? నాబోతుదా? ఆ పొలం నాబోతుదా? ఇప్పుడు నాబోతోళ్ళ నాన్నగారిదా? నాబోతోళ్ళ తాతదా? అంటే దేవుడు అంటాడు, భూమిని మీరు శాశ్వత విక్రయం చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే ఆ భూమి నాది, నేను మీకు ఇస్తున్న బహుమానం అది. ఆ విలువ ఎవరికి అర్థమైంది అంటే, ఆ ఆజ్ఞ ఎవరికి అర్థమైంది అంటే నాబోతుకు అర్థమైంది. చాలామందికి అర్థం కాని విషయం. నాబోతు ఏం చేస్తా ఉన్నాడు అంటే అది దేవుడు ఒప్పుకోడు. నువ్వు ఎంత డబ్బైనా నాకు ఇవ్వు, దానికి బదులు ఎకరానికి బదులు 3 ఎకరాలు నువ్వు నాకు ఇచ్చినా సరే నా పొలాన్ని నేను ఇవ్వడానికి ఒప్పుకోను. ఎందుకు తెలుసా? ఆ పొలం నాది కాదు, ఆ పొలం మా నాన్నది కాదు, ఆ పొలం మా తాతది కాదు. మరి ఆ పొలం ఎవరిది అంటే సాక్షాత్తు నా దేవుడిదే. గుర్తుపెట్టుకోండి, ఈ శరీరం నీది కాదండి, అది దేవుడు నీకు ఇచ్చిన బహుమానము. దేవుడు అంటాడు, నీ శరీరమే నాకు దేవాలయం. నేను ఎక్కడ ఉంటున్నా తెలుసా? నీ శరీరంలోనే ఉంటా. ఈ పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడో తెలుసా? మన శరీరంలోనే ఉంటాడు. ఇది దేవునికి దేవాలయము అంటే అర్థం ఏంటి అంటే ఆయన సొంత ఇల్లు లాంటిది అది. అని ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే ఆ ఇంటిని డబ్బు కోసం వదిలేస్తూ ఉన్నాం. నీ పొలానికంటే శ్రేష్టమైన పొలాన్ని నేను నీకు ఇస్తా. నువ్వు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఆ కాగితాల మీద ఈ పొలం నాది కాదు ఆహాబు దాన్ని రాసిచ్చే సరిపోద్ది. సంతకం పెట్టడం నిమిషం పని. కానీ ఆయన అంటాడు, నా పొలాన్ని నేను వదులుకోలేను. ఇంకా బాగా చెప్పాలి అంటే నా పొలాన్ని అమ్మడానికి నా దేవుడు ఒప్పుకోడు. నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసు? అపవాది నీ దగ్గరికి వచ్చి పాపం చేయడానికి ప్రేరేపించింది అనుకో, నువ్వు మాట్లాడేసిందల్లా ఒకటే, నా శరీరాన్ని పాడు చేయడం దేవునికి ఇష్టం లేదు.